ఇబ్బంది వచ్చింది వాస్తవమే. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసింది కాబట్టి చాలా కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ చాలా పెరుగుతుంది. ఓకే, వాటిని స్ట్రెంగ్తెన్ చేయబోతున్నారు. స్పెషల్ కేర్ తీసుకు స్ట్రెంగ్తెన్ చేయాల్సిన అవసరం లేదు. శిశు మందిరాలు అంటేనే బ్రాండ్, బీజేపీ బీజేపీ కాదు, బీజేపీ ఇప్పుడు అన్ని చాలా మంది ఉన్నారు. శిశు మందిర్లో చదివిన వాళ్ళే బీజేపీలో ఉన్నారు చాలా మంది. వేరే పార్టీ వాళ్ళు బీజేపీ శిశు మందిర్ చదువుకున్నారు. కానీ దేశం పట్ల, ఒక ధర్మం పట్ల ఒక మంచి ఆలోచనతో అన్ని విషయాలు తెలుసుకొని అన్ని విషయాల అవగాహనతో ఉన్నటువంటి ఒక సమాజాన్ని తయారు చేయడమే శిశు మందిరాల యొక్క ఉద్దేశం. క్రమశిక్షణ, దేశభక్తి. ఇప్పుడు శిశు మందిరంలో చదివే విద్యార్థికి కామన్గా స్కూల్స్లో, కార్పొరేట్ స్కూల్లో ఏం చేస్తారు, వాడిని పొద్దున్న లేచి రూమ్ లేచి కట్టబట్టి వానికి ర్యాంక్ కావాలి, స్కూల్కి పేరు రావాలి. కానీ శిశు మందిరంలో ఎప్పుడు కూడా ర్యాంకుల కోసం వాడి కోసం పనిచేది. నా పాఠశాల చదువుకునేటువంటి విద్యార్థి ఎంత క్రమశిక్షణతో బయటకు పోతున్నాడు, రేపు సమాజంలో పోతే. అందుకే శిశు మందిర్ శిశు మందిరం గర్వంగా ఎందుకు చెప్పుకుంటాం, అంత రెస్పెక్ట్ సమాజంలో కూడా ఎందుకు వస్తున్నది. లాస్ట్ శిశు మందిరంలో చదువుకునే విద్యార్థి వ్యాపారం చేసుకున్నా నేను శిశు మందిర్ పూర్వ విద్యార్థిని అని విజిటింగ్ కార్డు కొట్టించుకుని కూడా సమాజంలో రెస్పెక్ట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? శిశు మందిరం కోరుకునేది దానికోసమే.